హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అది పిరంగపురం నుంచి అయితే మనం వచ్చే దారి ఇటువైతే మనకి ఈ కొండవీడికి అదే కత్తుల బావికి ఇటు వెళ్ళే దారి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఏదైతే ఉందో రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల అని కొండవీడు ఇక్కడైతే ఉన్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కావచ్చు, నీలం సంజీవరెడ్డి గారు కావచ్చు, బుడ్డా వెంగళరెడ్డి గారు కావచ్చు, ఇలా అందరి విగ్రహాలు అయితే ఉన్నాయి. బయట వైపు అయితే చూడండి, ఆచి తిప్పయ్య రెడ్డి, తిప్పయ్య శెట్టి, తర్వాత వచ్చేసి ఆనవేమారెడ్డి, శ్రీనాథుడు, అక్కడ వచ్చేసి నంది విగ్రహం అయితే మధ్యలో ఉంది. తర్వాత నాగమ్మ గారు, తర్వాత అయితే ఈ అక్కడ కనిపిస్తున్న విగ్రహం చూడండి, గోనగన్నారెడ్డి. ఇకపోతే ఒకసారి లోపలికి వెళ్దాం. మనం ఇప్పుడు పల్నాటి నాగమ్మ విభాగం అయితే వెళ్తున్నాం. చూడండి, ఈ కింద పల్నాటి నాగమ్మ విభాగం అయితే ఉంది. ఇవ్వండి చూడగానే ఈ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ చూసారా దారిని అయితే ఇక్కడి నుంచి మనం ఒక్కొక్కటైతే చూసుకుంటూ వెళ్దాము. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారా, ఇదిగోండి విజయ ద్వారపాలకులు అంట. క్రీస్తు శకం 14వ శతాబ్దం, కంటిపూడి గ్రామం, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా. ఇదిగోండి స్వామివారికి. ఇక గణేష్ ఈయన వచ్చేసి క్రీస్తు శకం 16వ శతాబ్దం, శివాలయము, విప్పర్ల గ్రామం, రుంపిచెర్ల మండలం, గుంటూరు జిల్లా. ఆ విగ్రహం వచ్చేసి ఇక్కడ శివుడిది క్రీస్తు శకం 14వ శతాబ్దం విగ్రహం, కొత్తపాల గ్రామము, పుట్టకోట అంటారంట, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా. ఇగోండి చూసారా ఈ యొక్క ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారిది అయితే విగ్రహాన్ని. చాలా అంటే చాలా పురాతనమైన వాటిని. చాముండేశ్వరి అమ్మవారు ఈమె వచ్చేసి చూడండి, చాముండేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారు వచ్చేసి 16వ శతాబ్దం, శివాలయంలో, విప్పర్ల గ్రామం, రొంపిచెర్ల మండలం, గుంటూరు జిల్లా దగ్గర. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు చూడండి, 15వ శతాబ్దం, కొండవీడు గ్రామం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి సీతాదేవి, 16వ శతాబ్దం, చెంగిస్ఖాన్పేట గ్రామం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా. ఇక్కడ వచ్చి లక్ష్మణస్వామి వారు అక్కడ కనిపిస్తున్నారు కదా, ఇవ్వండి అది 16వ శతాబ్దం, చెంగిస్ఖాన్పేట, ఎడ్లపాడు మండలం. ఇదంతా రెడ్డి రాజుల పాలనకు సంబంధించింది. మూలగురమ్మ దేవాలయం అంట. ఈమె మూలంకేశ్వరి దేవి అని కూడా అంటారంట. కొండవీటి రెడ్డి రాజుల కులదేవత అంట ఈ అమ్మవారు. అనవేమారెడ్డి తూర్పు నాటి దండయాత్రకు చిహ్నంగా అయితే ఈ దేవతకు గుంటూరు జిల్లాలోని అమీర్నాబాద్ గ్రామంలో ఒక కొండపై దేవాలయం కట్టించిందంట ఈ అమ్మవారికి అయితే. ఇదిగోండి చూడండి, ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకి రేచర్ల రెడ్డి వంశీకులు, క్రీస్తు శకం 1050 నుండి 1262 వరకు. క్రీస్తు శకం 1050 నుండి 1262 వరకు అయితే మహాసామత పద్ధతులుగా, దండనాయకులుగా, అమనగళ్ళు, పిల్లల మర్రి, ఏదకుర్తి ప్రాంతాలను పాలిస్తూ కాకతీయ రాజులకు అండగా నిలిచి అనేక యుద్ధాల్లో విజయాలు సాధించి వాస్తు శిల్పకళా, సంగీత, సాహిత్య పోషించగలలు రేచర్ల రెడ్డి వంశీయులంట. వంశ వృక్షం చూడండి ఒకసారి. ఎలకుర్తి, అమనగళ్ళు, పిల్లల మర్రి ప్రాంతంలో మొదటి వాళ్ళు వచ్చేసి బమ్మసేనాని వంశకర్త అంట. తర్వాత వచ్చేసి ముచ్చసేనాని, 3 కాటసేనాని, 4 వచ్చేసి కామచమూపతి, భార్య వచ్చేసి కాచమాంబ, 5 వచ్చేసి చూడండి కాటచమూపతి, భార్య మెజ్జమాంబ, 6 బేతిరెడ్డి, భార్యలు ఎరుకుసాని, కామసాని, 7 వచ్చేసి నామిరెడ్డి, భార్య ఐతాంబిక, వలసాని, ప్రోలయ్య, తర్వాత వచ్చేసి ముచ్చసేనాని, రుద్రసేనాని, తర్వాత లోకసేనాని, పెద్దగజపతి, చెమునాథ, గణపతి, కాటచమూపతి, ఇలాగా ఈ వంశస్థులకు సంబంధించిన అయితే అన్నీ ఉన్నాయి. వీళ్ళు అప్పట్లో పరిపాలించింది విజయనగరం కావచ్చు, ఇవన్నీ రుద్రేశ్వర దేవ పాలంపేట, ఈ వంశులకు సంబంధించినవి. ఇదిగోండి రెడ్డి వంశంకి సంబంధించినవి మొత్తం అయితే ఇక్కడ మనం ప్రతిదీ చదువుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇగో చెరకు రెడ్డి వంశం, విష్ణు, బ్రహ్మ, కాటసేనాని, కాంబిక, కేతసేని, ఇలాగా. ఇదిగోండి మల్లికార్జున స్వామి ఆలయం, మండపము, శివాలయం, జలాల్పురం అంట. ఇదిగోండి ఇక్కడంతా కనిపిస్తున్నాయి సార్ ప్రతిదీ. ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఒక విభాగం. ఈ విభాగం ఏంటంటే మనకి నాగమ్మ గారికి, పల్నాటి నాగమ్మ గారికి సంబంధించిన విభాగం. ఇక్కడ అన్నీ ఆమెకు సంబంధించిన వస్తువులు అయితే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇరియాల వంశవృక్షం అని ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి గోన వంశవృక్షము,
తర్వాత వచ్చేసి ఇక్కడ వినాయకమయ స్వామి వారిది, ఇక్కడ గజలక్ష్మి అమ్మవారు. ఇవ్వండి, ఇవన్నీ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడంతా వాళ్ళ వంశానికి కోరుకొండ వంశస్థులు, కుప్పల రెడ్డి వంశము, ఇలాగా ప్రతిదీ మనకైతే ఇక్కడైతే ఉంది. చూడండి, కొండవీటి రెడ్డిలు, ఇదిగోండి కొండవీటి రెడ్డి రాజ్యం వాళ్ళ వంశానికి సంబంధించినవి. దొడ్డ వ్యవసాయాన్ని మల్ల అనపోతారెడ్డి, అనవేమారెడ్డి, దొడ్డంబిక, కొరమగిరి రెడ్డి, దొడ్డాంబిక, పెదకోమటి రెడ్డి, ఇలాగా ప్రతిదీ. నెమలబుజు లోపల వైపు కొండవీడు, గుర్రపుశాల కొండవీడు, ఇలా. ఇదిగోండి గోపినాథ ఆలయం, కత్తులు బావి అంటారు చూసా మనం. అవన్నీ ప్రతిదీ మనకి ఇలాగ చూసుకోవచ్చు. దర్గా, కొండవీడు దర్గా, ఇవన్నీ ఇవ్వండి. ఇలా ప్రతిదీ మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే ఇవన్నీ అమరచింత ఆత్మూరు సంస్థానం, ఇది గద్వాల సంస్థానం, ఎవరెవరు పాలించారు. ఇదిగోండి మనలు ఉత్తర ప్రాచీన శిలాయుగంలో సుమారు 25,000 సంవత్సరాలవి. ఇంకా ఇవైతే అని ఉన్నాయి ఇక్కడ. కానీ ఇదిగోండి బ్లేడ్లు అంట. సో ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా పాత వాటిలాగా అయితే చూపిస్తున్నారు అక్కడ. ఇదిగోండి ఈ కనిపించేది వచ్చేసి మనకి కొండవీడు ప్రాంతం ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది. కొండవీడు కోట చూడండి, వ్యూ ఎంత కొండవీడు కోట. ఈ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని అతి పలకాలుగా ఉన్నాయి, పెరంగి గుండ్లు అంటవి. ఇక్కడ వచ్చేసి తామ్ర శాసనం అంట, ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి. తర్వాత ఇక్కడి నుంచి ఇవి కొన్ని ఇక వీళ్ళ వంశానికి సంబంధించిన ఎవరెవరు ఎటువైపు మొత్తం పెరంగిపురం శాసనము అన్నీ. ఈ శాసనాలు అయితే ప్రతిదీ ఉన్నాయి ఇక్కడ, బాగా అయితే చదువుకోవడానికి అయితే వీలుగా ఉన్నాయి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ అమ్మవారి, ఇక్కడ చూడండి, ఇక్కడ హిరణ్యకశిప సంహారం, ఇక్కడ వచ్చేసి వీరభద్రస్వామి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఎడ్లపాడుకు సంబంధించిన భద్రకాళి అమ్మవారు. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి శివ ద్వారపాలకుడు. ఇవ్వండి ఈరోజు ఇక్కడి నుంచి మనం పైకి ఒకసారి వెళ్దాము. ఇది మొత్తం కొండవీడు రాజ్యం, ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి అయితే మనం ఇక్కడి నుంచి వచ్చాం కదా, పైకి వెళ్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చూసారా, పొత్రం అంటాము, ఇసురు రాళ్ళు అంటాం వీటిని మనం మామూలుగా అయితే పల్లెటూళ్ళల్లో. చూసారా, చేతి గొడ్డళ్ళు అంట, చేతి గొడ్డళ్ళు. ఇవి వచ్చేసి మొనలు, ఇది వచ్చేసి బ్లేడ్లు. ఇవి చూసాం కదా మనం. ఇప్పుడు మనం వచ్చేసి ప్రోలయ్య వేమారెడ్డి ఈ యొక్క విభాగానికి అయితే వెళ్దాం ఒకసారి, చూద్దాం ఒకసారి లోపల. చూడండి, ఈయన వచ్చేసి ఈయనే మనకి ప్రోలయ్య వేమారెడ్డి గారు, రెడ్డి రాజ్య స్థాపకులు. క్రీస్తకం 1325 నుంచి 1353 వరకు అయితే ఈయనే. ఇక్కడ చూడండి ఎంతో అద్భుతంగా అయితే ఈ యొక్క నిర్మాణాన్ని చూపించారు మనకి. కుమారగిరి రెడ్డి ఆస్థాన రాజశక్తి అంట. ఇవ్వండి ఇక్కడ చూడండి ఒకసారి, ఇలా వెళ్తుంటే మనకి మొత్తం ఇదంతా ప్రోలయ్య వేమారెడ్డి గారు ఇక్కడ కూర్చోన్నారు. చూడండి మొత్తం అసలు రాజ్యంలో అందరూ ఎంతో ఒక పండగ చేసుకునే విధంగా అయితే మనకి కళ్ళ కట్టినట్టుగా అయితే చూపిస్తుంది ఇక్కడ. ఎక్కడైనా కావచ్చు
ఇదిగోండి గోవ బుద్ధారెడ్డి అంటే ఈయన రెండవ. ఇక్కడ కనిపిస్తున్నాయి ఏంటంటే మనకి అప్పట్లో ఏ విధంగా ఉండేవి బంగారు నాణ్యాలు అనేవి వాటిని అయితే అంటే ఒక జిరాక్స్ లాగా తీసైతే ఇక్కడ మొత్తం మనకైతే పేపర్ అది జిరాక్స్ లాగా తీసి పెట్టారు వాటిని. సో తర్వాత ఇక్కడ చూద్దాం. చూడండి ఎరకసారి రేచర్ల బేతిరెడ్డి సతీమణి పిల్లల మర్రి. చూడండి ఇక్కడ ఎంత నంది మండపం రామప్ప గుడి దగ్గర. ఇక్కడైతే ఇక్కడంతా ఇంకా సో ఇంకా ఇవి ఎలా ఉంటాయి అనేది ఒక జిరాక్స్ అయితే మనకు తీసి పెట్టారు. ఇవన్నీ ఏంటంటే ఒక వాల్ పేపర్స్ లాగా అయితే నిర్మించారు ఇక్కడ. ఇదిగోండి కోరుకొండ నరసింహాలయం ఇలా ప్రతిదీ అక్కడ కూడా సేమ్ అలాగనే ఉంది మనకి. సో ఇక్కడి నుంచి వ్యూ అయితే ఇదిగోండి మనకైతే ఇలా ఉంటుంది కొండవీడు మ్యాప్ చూసారా. ఇక్కడ ఏంటంటే మనకి 3 విభాగాలు అవుతున్నాయి కదా. కింద అయితే పల్నాటి నాగమ్మ సంబంధించి అదంతా. ఇక్కడ పైన వచ్చేసి రోల వేమారెడ్డి గారి సంబంధించిన విభాగం ఇదంతా. ఇక్కడంట ఆయన విగ్రహం ఇవన్నీ అయితే ఉన్నాయి మనకి. ఇవ్వండి రోల వేమారెడ్డి గారి విగ్రహం. ఇక 3వ విభాగం వచ్చేసి మనకు పైకి అయితే ఉంది. ఒకసారి పైకి వెళ్దాం. రేచర్ల రుద్రారెడ్డి విభాగం. ఇప్పుడైతే ఒకసారి పైకి ఇవాళ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఈ వాల్ పేపర్ వచ్చేసి కొండవీటి కోట నెమళ్ళ బ్రూజు అంటారు దీన్ని. అక్కడ కొండవీటి కత్తుల బావి దగ్గర మనం చూసాం కదా. ఇదిగోండి ఇలా ఇది కత్తుల బావి దగ్గర అయితే ఉంది. ఇదంతా నిర్మించి ఉన్నారు. మనకు ఒక మ్యాప్ అయితే చూడొచ్చు. 1788లో మోకంజీ గీయించిన కొండవీటి కోట రేఖా చిత్రం అంటే ఇది. అప్పట్లో రుద్రారెడ్డి శాసనం అంట రామపూడి దగ్గర. ఇక్కడి నుంచి మనం ఒకసారి అయితే లోపలికి వెళ్దాం. ఈయనండి రేచర్ల రుద్రారెడ్డి గారు. ఈయనే చూడండి. సో ఇక్కడంతా ఇలా అంటే వాల్ పేపర్లు అయితే చుండి ఈ యొక్క శిల్పాల గురించి ఇవన్నీ కొండవీటి కోట పైన నుంచి ఎలా ఉంటుంది ఒక డ్రోన్ వ్యూ. ఘాట్ రోడ్ సెక్షన్ ఎలా ఉంటుంది డ్రోన్ వ్యూ. ఆ తర్వాత ఇగో తారా బుర్జు. బా ఈ తారా బుర్జు అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇలా వెళ్ళాలంటే ఇవన్నీ డ్రోన్ వ్యూస్ చూడడానికి అయితే బాగుంటుంది. నిజంగా అయితే అక్కడ చేరుకోవాలంటే చాలా కష్టం. మిరియాల చుట్టు బురుజు, అదిగోండి జట్టి బురుజు, గుర్రపుశాల, రెడ్డివారి భోజనశాల, గుమ్మటము, మసీదు, వరాల కుట్టు, నరసింహస్వామి ఆలయం, శివాలయం. ఇక్కడైతే ఈ పైన ఇవే అమరేశ్వర స్వామి ఆలయం అమరావతి. ఆ తర్వాత బెల్లంకొండ కోట బురుజులు. బెల్లంకొండ కోట కూడా పైనుంచి అయితే చూడండి. ఇప్పుడు ఆ కోట అనేది ఆనవాళ్ళు తంగేడి కోట ముఖద్వారం అంట. తంగేడి కోట ముఖద్వారం. వేణుగోపాల స్వామి తంగేడి అంట. అద్దెకి శివాలయం, కొండపల్లి కోట, కోనేరు నరసింహస్వామి పుట్టకోట అంట అక్కడ. ఇది కోరుకొండ. రామాయణం మొత్తం కోరుకొండ. తర్వాత మోటుపల్లి, వేరశిల్లు, త్రిపురాంతకం అంట. మనం చూడొచ్చు మన పాత వీడియోలలో అన్నీ తీసాము. ఈ త్రిపురాంతకం అయితే ఇవన్నీ.
సో ఇవ్వండి ఇక్కడ ఏంటంటే మొత్తం ఒక్కొక్కరైతే విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ పెట్టారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత శ్రీ భవనం వెంకటరామరెడ్డి గారు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, తర్వాత శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, తర్వాత శ్రీ బెజవాడ గోపాల రెడ్డి గారు. ఇలాగ అందరి విగ్రహాలు అయితే ఇలా ఉన్నాయి. ఇదిగోండి పైన నుంచి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి అక్కడ కనిపిస్తుంది. అది వచ్చేసి ఆ ఫ్లోర్లో వచ్చేసి మనకి నాయకురాలు నాగమ్మ ఆమె గురించి అయితే ఉంది. తర్వాత రోళ్ళ వేమారెడ్డి గురించి ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి రేచల రుద్రారెడ్డి గారి గురించి అయితే ఉంది. అసలు విషయం మనం ఏంటంటే ఇక్కడ అన్నీ చూసాం. ఇగోండి ఇది రెడ్డి రాజుల కాలం నాటి పందిరి మంచం అంట. ఇలా ఉండేదంట మంచం. చూడండి మరి పందిరి మంచం. ఇక్కడైతే ఏంటంటే ఏదైతే ముష్కరుల ధరలు విగ్రహాలు అయితే ధ్వంసం అయ్యాయో వాటన్నింటిని అయితే ఇక్కడ తెచ్చిపెట్టారు. ఇక్కడ ఒల్లి సుబ్రహ్మణ్యం స్వామివారు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామివారు, ఇక్కడ వచ్చేసి మహిషాసురమర్దని చూడండి తలభాగం అయితే దాడులు అయితే, తర్వాత చాముండి అమ్మవారు, ఇవన్నీ 14వ శతాబ్దం, 11వ శతాబ్దం, 10వ శతాబ్దం అలాగా. ఇక్కడ అమ్మవారు పార్వతీశుడు, ఇక్కడ అమ్మవారు వచ్చేసి ఇక్కడ జంట నాగులు చూడండి. ఇక్కడ వచ్చేసి యోగా నరసింహస్వామి మోకం భాగం అయితే అంతా చేసేసారు. ఇది ఇక్కడ నంది విగ్రహం పగలగొట్టేశారు చూడండి ముందు భాగం. ఇది వీరగల్లు. తర్వాత ఇలా విష్ణుమూర్తి చూడండి. ఇక్కడ అన్నీ ద్వారబంధం. ఇక్కడ చూడండి సీతారామ లక్ష్మణ రథపై. ఇక్కడ గణేష్ స్వామి, తర్వాత నంది విగ్రహం, శాసనస్తంభం ఒకప్పటి ఆంజనేయ స్వామి వారు, తర్వాత వచ్చేసి శాసనస్తంభం ఇక్కడ కూడా వచ్చేసి. ఇవన్నీ కొత్తపాల గ్రామం కావచ్చు. ఇది వీరగల్లు. ఇక్కడ స్వామివారు చూడండి వీరగల్లు అనేసి. ఇక్కడ వీరగల్లు అంతా ఇలా ఏంటంటే ఆంజనేయ స్వామివారు పైన ఉండి 14వ శతాబ్దం, వీరభద్ర స్వామి 16వ శతాబ్దం, వీరగల్లు 11వ శతాబ్దం, ఇవ్వండి గరుడ 16వ శతాబ్దం, నంది 14వ శతాబ్దం, పద్మనాభ అనంతపద్మనాభ స్వామి విగ్రహం చూడండి. అసలు ఇంత దాడులు అంటే ఎలా జరిగినాయి అనేది చూడండి. అసలు పడగ విప్పిన నాగు ఈజీ. ఇక్కడ వచ్చేసి చూడండి చాముండి అమ్మవారు, అక్కడ వచ్చేసి పార్వతీదేవి, ఇక్కడ వచ్చేసి వీరగల్లు, తర్వాత తాబేలు, ఇవన్నీ నంది విగ్రహం. ఇక్కడ వచ్చేసి వీరగల్లు, లక్ష్మీదేవి జయ ముఖాలు అయితే చెక్కబడి ఉన్నాయి. పానపట్టం వీరగల్లు. అక్కడ అమ్మవారు చూడండి శ్రీరాముడు, తిరుపతి పట్టణం అంట, తిరుపతి జిల్లా. నందీశ్వరుడు ఇక్కడంతా చూడండి వీరగల్లు, సప్తమాతృకలు. ఇక్కడ వచ్చేసి నాగదేవత. చాలా అంటే చాలా మనం చూసుకుంటే చాలా విగ్రహాలు అయితే ఇలాగ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే మర్చిపో